జరగకూడదురా అలాగే రక్మా ఏసయ్యా నువ్వే చూసుకోలేమా. పాటలుగా చూస్తే ఇది కూడా బాగానే ఉంది. అఖండ ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చాను. నాకు మూవీ ఎలా అనిపించిందంటే, సరే మూవీ ఎలా అనిపించిన తర్వాత సంగతి ముందర మీరు బాలయ్య బోయపాటి కాంబో సినిమాకి వెళ్తారంటే లాజిక్స్ తీసి పక్కన పెట్టేయాలి. ఓన్లీ బాలయ్య మ్యాచ్ మాత్రమే చూడాలి మూవీలో. ఎవరైతే నాకు ఫిజిక్స్ కావాలి, బోటనీ, జువాలజీ కావాలి, ఇవన్నీ కావాలనుకుంటే ఈ సినిమాకి మాత్రం అసలు మాత్రం మీకు ఇది అస్సలు నచ్చదు. ఈ సినిమాలో ఓన్లీ ప్యూర్ బాలయ్య మ్యాజిక్ మాత్రమే కనపడింది. ఇంకా నాకు మూవీ అనిపించింది పర్లేదు, చూడొచ్చు, ఎంటర్టైన్ అవుతారు ఈ మూవీ చూస్తే. అందరి ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ అండ్ బాలయ్య ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అండి. అందరికైతే మూవీ నచ్చదు, ఎందుకంటే మీరు పాజిటివ్ చూస్తే నచ్చింది మూవీ, లైక్ ఎంటర్టైన్ అవుతారు. లైక్ ఓకే, ఇంకా మూవీ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. పాజిటివ్ సీన్, నెగిటివ్ సీన్, ఎందుకు కొంతమందికి నచ్చదు, ఎందుకు కొంతమందికి నచ్చింది అని చెప్పి పూర్తిగా మాట్లాడేసుకుందాం. ఓకే, హలో, వెల్కమ్ టు రివ్యూ యశ్వంత్. కొత్తగా ఉన్నట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా మర్చిపోమాకండి. వీడియో చివరి దాకా చూడండి, మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. ఫస్ట్, ఈ మూవీ సీక్వెల్ టు తీయొచ్చా అని నాకు అడిగితే మాత్రం ఫోర్స్డ్ సీక్వెల్ అనిపించింది. ఎందుకంటే అంత స్టోరీ ఉండదు, సేమ్ రొటీన్ స్టోరీ, అవుట్డేటెడ్ స్టోరీ ఉండిద్ది. బేసిక్ మనం బోయపాటి గారి సినిమా గురించి లాజిక్స్ అండ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, అనే ఈ సినిమాలో కూడా ఎక్స్పెక్ట్ చేయమాకండి. కావాలని ఒక స్టోరీ తీసుకొని, మోడల్ స్టోరీ తీసుకొని దాంట్లో అందరినీ ఇరికిచ్చి అమాయకంలాగా ఈ సినిమా తీస్తారు. మూవీలో ప్లాట్ వచ్చేపాటికి ఏంటంటే, మనకి అఖండ 1లో చూసినట్టయితే తనకి చివరి మాటిస్తాడు, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను మళ్ళీ వస్తాను, జస్ట్ తలుచుకో అని చెప్పేసి. సేమ్ ఈ మూవీలో ఒక చిన్నపిల్లకి ఒక ప్రాబ్లం వచ్చింది. అది ఎందుకు వచ్చింది, అసలు ప్రాబ్లంకి, మిలిటరీకి, వీటన్నిటికి లింక్ ఏంటిది, అది మళ్ళీ అఖండ గారు ఎందుకు వచ్చారని చెప్పేసి ఈ మూవీలో ఇదే స్టోరీ వచ్చేపాటికి. ముఖ్యంగా ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేపాటికి అయితే బాలయ్య గారు బాగా అక్కడ నిజంగా తాండవం చేస్తారు. బాలయ్య గారు తాండవం అనొచ్చు, అక్కడ తాండవం కన్నా బాలయ్య గారు తాండవం అనొచ్చు. చాలా బాగా చేస్తారు యాక్టింగ్ మాత్రం. బాలయ్య గారు వచ్చినప్పటి నుంచి మీకు చూసుకోమా రారా చూసుకున్నాం అన్నట్టు మీకు అనిపించింది. నెక్స్ట్ ఇంకా పాజిటివ్స్ వచ్చేపాటికి అయితే ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ ప్రతి ఒక్కటి ఉండేది. లెంత్, మెయిన్ మ్యూజిక్ అండ్ బాలయ్య గారిదే ఈ మూవీలో పాజిటివ్స్ చెప్పారు. నెగిటివ్స్ అంటే నెగిటివ్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. కానీ ఇంకా మీరు బోయపాటి గారి సినిమా అంటే ఇవన్నీ తీసి బ్రెయిన్ తీసి ఇంట్లో పెట్టేసి మీరు సినిమాకి వెళ్ళాలి, థియేటర్కి వెళ్ళాలి. ముఖ్యంగా ఈ సినిమాకి వెళ్ళాలంటే లాజిక్స్ ఇవన్నీ అసలు ఏం మాట్లాడుకోలేము. ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేపాటికి మెయిన్ నెగిటివ్స్ అని చెప్పి చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటాయి, లైక్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు కదా, ఒరి మిమ్మల్ని 100 చేయండిరా అంటే 200% చేస్తారు. అసలు మీకు కొన్ని చోట్ల చిరాకు వచ్చేసింది, మరి ఇంత ఓవర్ బిల్డప్ ఇంత చేస్తున్నారా ఏందా అని చెప్పేసి. ఇంకో నెగిటివ్స్ వచ్చేపాటికి ఇదేనండి, అవుట్డేటెడ్ స్టోరీ, మీకు స్టోరీ అక్కర్లేమని అనిపించింది. బాలయ్య గారు కోరకనే పక్క బోర్డర్లోకి వెళ్ళిపోతారు, ఫైటింగ్ చేస్తారు, డిషిమ్లు మొత్తం అంతేలే, మన లాజిక్స్ మాట్లాడుకోకూడదు కదా. ఇంకా హీరోయిన్ దానికి ప్రతిభ చేసే దానికి ఒక దండేసేస్తారు ముందరగానే. అండ్ ఇంకో నెగిటివ్ వచ్చేపాటికి ఏంటంటే, ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్తారు, చాలా బాగా చెప్తారు మీకు. అంటే కొంతమంది తెలియని వాళ్ళకు కూడా సనాతన ధర్మం గురించి చాలా బాగా చెబుతారు. కానీ రామాయణం, భాగవతం చిన్న చిన్న వాటికి కూడా వాటిని లాగుతారు. మీకు అక్కడ కొంచెం చిరాకు అనిపించింది, మరి ఇంత దానికి కూడా దీన్ని కూడా ఇంత ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా, లైక్ అలా అనిపించింది. అండ్ ఇప్పుడు బేసిక్గా మూవీస్లో దేవుళ్ళని తీసుకొచ్చేసి కొంచెం హైప్, అంటే మా కలెక్షన్లు బాగా వస్తున్నాయి అని చెప్పి చూపిస్తారు కదా. ఈ సినిమాలో కూడా అంతే, ఏదో అఖండ 1లో శివుడు ట్రాన్సిషన్ ఒకటి ఉండింది, అది చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పి దీంట్లో చాలా ట్రాన్సిషన్లు వాడతారు. లైక్ మూవీ కలెక్షన్, లైక్ చాలా మంది ఇలాంటి బాగా ఇష్టపడుతున్నారని చెప్పి ఇది ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అండ్ డైలాగ్స్ కూడా అంతే, కావాలని చెప్పేసి ఓవర్ డ్రాగ్ చేస్తాం, ఓవర్గా బిల్డప్ ఇస్తాం, లైక్ ఓవర్గా చెప్పడం అని చెప్పేసి మీకు అనిపించింది. మీకు అనిపిస్తే నాకు కామెంట్స్లో పెట్టండి మీకు అనిపించింది చెప్పి. నాకైతే ఈ మూవీలో క్యారెక్టర్ విషయానికి వచ్చేస్తే ఆది పినిశెట్టి గారు, సంయుక్త మీనన్ గారు కాస్త మరీ అంత లెంతీ క్యారెక్టర్స్ ఉండవు, షార్ట్గా ఉంటాయి. ఆది పినిశెట్టి గారు వచ్చినప్పుడు బీజం వచ్చింది, తమన్ గారు మాత్రం చాలా బాగా కొడతారు. వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ బాలయ్య మూవీస్ ఎవరంటే తమన్ గారే, చాలా బాగా కొడతారు. మీకు థియేటర్లో మీకు చెవులు పగిలిపోతాయి కూడా. ఆ హరహర హరహర సాంగ్ అయితే చాలా బాగుంటుంది. సంయుక్త మీనన్ గారు అయితే షార్ట్ లెంత్ క్యారెక్టరే, కొంచెం అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇంక ప్రజ్ఞేశ్వర్ గారు అయితే దండేసేస్తారు, ఫోటోకి ముందరగానే చెప్పేశారు కదా దండేసేస్తాను. మూవీ మొత్తం ఇంక చిన్న బాలయ్య గారి క్యారెక్టర్ ఉండిద్ది, పెద్ద బాలయ్య గారు అఖండ గారు, చిన్న బాలయ్య గారు ఉంటారు కదా ఊళ్ళో, తను చిన్న బాలయ్య క్యారెక్టర్ జస్ట్ ఒక ఫైట్ పెట్టేసి ఇంకా మూవీలోనే ఉండరు తనైతే. ఇంకా సినిమా మొత్తం అఖండ గారే, జస్ట్ మీకు ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే చూపిస్తారో చిన్న బాలయ్య గారికి ఒక ఫైట్ పెట్టేసి తర్వాత అఖండ గారు మెయిన్ అన్నట్టు ఈ సినిమాలో కూడా అంతే ఉంటుంది. మూవీ అయితే మీరు న్యూట్రల్ ఫ్యాన్స్ అయితే నచ్చదండి, నేను చూస్తున్నాగా న్యూట్రల్ ఫ్యాన్స్కి అయితే నచ్చదు. మామూలుగా సినిమాకి ఎంటర్టైన్ కోసమే వెళ్తాము అంటే కొంచెం మాత్రం చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు. బాలయ్య ఫైట్స్ కానీ
ఈ మొత్తం చూస్తే జస్ట్ నార్మల్గా మీకు ఫిజిక్స్ కావాలా, నాకు జువాలజీ కావాలి, బోటనీ కావాలంటే అసలు నచ్చదు మీకు సినిమా. వెళ్ళమాకండి, ముందరే చెప్తున్నా, వెళ్ళమాకండి. ఇవన్నీ కావాలంటే జస్ట్ ట్రోల్ చేసుకోవడానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళైతే అసలు వెళ్ళమాకండి మూవీకి. బాగా నందమూరి ఫ్యాన్స్కి అయితే ఫుల్ స్టాప్, ఫుల్ మీల్స్, మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి. ఇదండి నా అఖండ మూవీ రివ్యూ వచ్చేపాటికి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ ద 5 2.25 ఇస్తాను. ఇంకొంచెం బాగా బోయపాటి గారు కాకుండా ఇదే స్టోరీ తీసుకొని ఇంకొంచెం వేరే వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సాయంత్రం మొగ్లీకి వెళ్దాం, మొగ్లీ కూడా రివ్యూ పెట్టేద్దాం. ఈ సినిమా వల్ల మొగ్లీ పోస్ట్ పోన్ అయింది, అంటే లైక్ పోస్ట్ పోన్ అయింది, రేపటికి రిలీజ్. థియేటర్స్ కూడా ఎక్కువ దొరకలేదు, అండ్ టికెట్ రేట్ కూడా 100 రూపీస్. ఖచ్చితంగా వెళ్ళండి, మొగ్లీకి వెళ్ళాలా వద్దని కూడా వచ్చి చెప్తాను, రివ్యూ ఇస్తాను. అంతవరకు ఆ రివ్యూ మొగ్లీ రివ్యూ కోసం కూడా వెయిట్